ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ గ్రామాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకుని వరాల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఆ పల్లె కొత్త కళను సంతరించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి కొణిదెల గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఎంతో చరిత్ర కలిగిన గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని పవన్ గ్రహించారు. రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను సవినయంగా అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పవన్ హామీనిచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి అధికారం దక్కలేదు. జగన్ ప్రభుత్వంలో కొణిదెల గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తదనంతరం 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. గతేడాది కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఫారం పాయింట్స్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆ సందర్భంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి కొణిదెల గ్రామం విషయం పవన్ దృష్టికి తీసుకెళ్లారు. కొణిదెల గ్రామం దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఓర్వకల్లు సభలో పవన్ చెప్పారు. ముఖ్యంగా తాగునీటి సమస్యకు పెద్దపీట వేస్తూ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కొణిదెలలో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిర్ణీత గడువు లోపల 90,000 లీటర్ల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. గ్రామంలో వాటర్ సప్లై పైప్ లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేసవికి ముందే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో గ్రామస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ మంచినీటి ట్యాంక్ కొణిదెల గ్రామ పరిధిలో 2,000 మందికి దాహార్తి తీర్చనుంది. 2019లో పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి సందర్శించినప్పుడు మా గ్రామం కొణిదెల గ్రామాన్ని దత్తకు తీసుకున్నట్టుగా ప్రకటించడం ఎంతో సంతోషకరమైన వార్త. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారితో ఆ గ్రామానికి మొదటగా 50 లక్షలు మంచినీటి ట్యాంక్కి మంజూరు చేస్తున్నాము. త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకొని గ్రామానికి వాటర్ సమస్య చాలా ఇబ్బంది అంటున్నారు కనుక ఆ సమస్యను ఫస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత మిగతా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నావో వాటిని ముందరికి వెళ్దామని చెప్పడం జరిగింది. ఇక దత్తత తీసుకున్న తర్వాత కొణిదెల గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. పల్లె పండుగ 1.0లో భాగంగా 20 లక్షల రూపాయలకు పైగా నిధులు ప్రకటించారు. ఈ నిధులతో 3 ఇంటర్నల్ రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. పల్లె పండుగ 2.0 కింద 45 లక్షల రూపాయల అంచనాతో 7 సీసీ రోడ్లు మంజూరు చేశారు. వీటితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధి సప్లాన్ కింద కొణిదెల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి పగడాల మండలం లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు, R&B రోడ్డు నుంచి కొణిదెల గ్రామం వరకు ఉన్న రోడ్డు పునరుద్ధరణ పనులకు 45 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఇంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా ఇంత త్వరితగతిన ఇంత పూర్తి చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అందులో మేము జనసేన పార్టీ తరఫు నుంచి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అంతేకాకుండా ఊళ్ళో గ్రామంలో బేసిక్ ముందే రైతుల వల్లనే నడుస్తుంది. ఇది ఇక్కడ కొంచెం నీటి సమస్య కానీ, రైతులకి నీటి సమస్య కానీ, వారు బోర్లు లేకుండా కానీ అట్లా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ మళ్ళీ తిరుపతి వరకు ఉంది కానీ దాని నుంచి సరిగ్గా వాటర్ రావట్లేదు. అది పంపులు రిపేర్ అంటారు. సో దానికి కరెంటు బిల్ కట్టకపోవడం చాలా సమస్య ఉంది. దాన్ని సార్ కూడా కొంచెం తీసుకొని కానీ నీటి సమస్య తీసుకొని కోరుతున్నాను. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని గ్రామస్తుల ద్వారా పవన్ తెలుసుకుంటున్నారు. హంద్రనీవా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో చదువుకున్న యువత, నిరుద్యోగులు ఉన్నారు. కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు రుణాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మా పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఖచ్చితంగా ట్యాంక్ ఓపెనింగ్ వచ్చి మాకు ఖచ్చితంగా ఓపెనింగ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. జనసేన తరఫున గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. పిల్లలైనా సరే, ఎవరైనా సరే, పెద్దవారైనా సరే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వచ్చేసి ట్యాంక్ ఓపెనింగ్ చేయాలని అందరూ వేచిస్తున్నారు, కోరుకుంటున్నారు. అతి తక్కువ సమయంలో ట్యాంకును నిర్మించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన పవన్ తమ గ్రామానికి రావాలని, ట్యాంకును ప్రారంభించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.